పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ నాకు నమస్కారం అండి. ఇలాంటి ఎలక్షన్ చరిత్రలో ఎప్పుడు ఎన్నడూ కూడా చూడలేదు. ఇంత పగడబందీగా పవన్ కళ్యాణ్ గారు ఏ ఊరు కూడా ఏ ఊర్లోని కూడా ఎవరిని ఓటు కూడా మమ్మల్ని అడగలేదు. ఏ ఊరు ఏ గ్రామం కూడా రాలేదండి. నా పేరు గారపాటి శ్రీనివాసరావు, తాటిపెట్టండి, ఎక్స్ ఎంపీటీసీని. విపరీతమైన జనాలు, ఎంత పాలింగు, ఎంత ఓటింగు, ఎంత పాలింగు, ఎక్కడ ఏ విధంగా భారతదేశ చరిత్రలో గెలిపిది. ఇంత భారీ మెజార్టీ గెలుపు పవన్ కళ్యాణ్ కృషి. 10 సంవత్సరాల నుంచి ఏకజాతిగా పనిచేసిన పవన్ కళ్యాణ్ గారికి ప్రజలందరూ బ్రహ్మరథం పట్టడానికి ఇది ఒక మా పిఠాపురం ప్రజలందరూ ఎప్పుడో చేసుకున్న అదృష్టంగా భావించి అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాలు, పెద్దలు, అన్ని వర్గాల వాళ్ళు కూడా ఓన్లీ ఒక మా పాపులకే పరిమితమైన కాకుండా అన్ని రకాలుగానే అన్ని జాతులకి కూడా పవన్ కళ్యాణ్ లేబర్ పార్టీ మనిషిగా గుర్తించి లేబర్పేటలో కానీ, ఎస్ఐపేటలో కానీ, చల్లపేటలో కానీ, అన్ని రకాల దేవాంగులపేటలో కానీ, ఏ గ్రామం ఏ పేటకెళ్ళినా ఏ ఇంటికెళ్ళినా పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పెట్టి బ్రహ్మాండమైన ఓటు ఎంత భారీ మెజార్టీతో 70,000 పైసలకు మెజార్టీ వచ్చిందంటే ఈ ఘనత, ఇంత ఘనత భారతదేశ చరిత్రలో ఓ ఎమ్మెల్యే గారికి ఇంత చరిత్ర ఉన్న గ్రామం కానీ, ఇంత చరిత్ర ఉన్న ఏరియా కానీ మరొకటి ఉండకూడదని ఇదే పిఠాపురం నియోజకవర్గంలో చిరస్థాయిగా ఎమ్మెల్యే పదవి ఆయనకి ఇక్కడే ఉంచాలని మా ప్రజలందరూ కోరుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఆయన్ని ఇక్కడ నుంచి మేము పోనిచ్చే పరిస్థితి ఉండదు. ఎన్నిసార్లు ఎలక్షన్ వచ్చినా సరే మా పిఠాపురం నియోజకవర్గం నుంచే ₹1 కూడా ఖర్చు లేకుండా గెలిపించే భారీ మెజార్టీతో ఇదే విజయాన్ని ఎప్పుడు కూడా అందించే విధంగా మా ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మా ఊరికి, మా గ్రామానికి, మా మండలానికి, మా నియోజకవర్గానికి అన్ని విధాలుగా కూడా భారీ మెజార్టీతో ఓట్లేసి గెలిపించినందుకు ఆ కృతజ్ఞత భావంగా ఆయన ఎక్కడున్నా సరే మా కార్యకర్తలకి, అభిమానులకి, జనసేన వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి అందరికీ కూడా సమన్వయంగా పనిచేసి వారు ఏకపక్షంతో ఉండి ఎలాంటి విభేదాలు లేకుండా పనిచేసి వారి యొక్క ప్రజలకి మంచి సేవ అందించాలని, ఎలాంటి